మరియమ్మ దేవుని పిలుపుకు అవును అంది ధైర్యంగా. యోసేపు తన భార్యను కాపాడాడు విశ్వాసంగా. యేసయ్యా జ్ఞానంలో ఎదిగాడు విధేయతతో. వారి ఇంట దేవుడు నివసించాడు ప్రేమతో. ఓ పవిత్ర కుటుంబమా, మమ్ము దీవించండి, మా ఇళ్లను విశ్వాసంతో నడిపించండి. క్రీస్తు ప్రభుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, క్రిస్మస్ పండుగ అయిన తర్వాత వచ్చే ఆదివారమే తిరుకుటుంబ మహోత్సవం. క్రిస్మస్ పండుగను మనమందరం కూడా ఘనంగా జరుపుకున్నాము. క్రిస్మస్ పండుగ తర్వాత వచ్చినటువంటి ఆదివారమే ఈ తిరుకుటుంబ పరిశుద్ధ తిరుకుటుంబ పండుగ మనం కొనియాడుతూ ఉన్నాం. ఈ పరిశుద్ధ తిరుకుటుంబ పండుగను మనం కొనియాడేటువంటి సమయంలో నజరేతు ఉన్నటువంటి కుటుంబం, యేసు మరియు యోసేపులు, నజరేతు కుటుంబాన్ని మనమందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలని, మోడల్గా తీసుకోవాలని కథోలిక శ్రీసభ భగవంతుడు మనందరం కోరుకుంటూ ఉన్నారు. ఈ తిరు కుటుంబమును ఎంతో ఆదర్శంగా తీసుకొని ప్రపంచంలో కుటుంబాలన్నింటి కూడా ఆ కుటుంబానికి అనుసంధానంగా, ఆ కుటుంబాన్ని అనుసరించే విధంగా జీవించాలని భగవంతుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి మన కుటుంబాల కోసం కూడా ఈరోజు ప్రార్థన చేసుకోవాలి. ఎందుకనగా మన కుటుంబాల్లో కూడా తిరు కుటుంబంలో జీవించిన విధంగానే మనం కూడా జీవిస్తే భగవంతుడు మన కుటుంబాన్ని కూడా పరిశుద్ధంగా మారుస్తాడు, పవిత్రంగా మారుస్తాడు. ఒక ఆదర్శవంతమైన కుటుంబంగా, సాక్షి వచ్చే కుటుంబంగా జీవింపజేస్తాడు భగవంతుడు. బిడ్డలారా, సహోదరి సహోదరులు, కాబట్టి ఈ ప్రపంచంలో మన కుటుంబాన్ని ఒకసారి ధ్యానం చేసుకున్నట్టయితే కొన్ని సందర్భాల్లో కొన్ని కుటుంబాలు ఎప్పుడు కూడా మార్కెట్ ప్లేస్ లాగా తయారవుతూ ఉంటాయి. అనగా మార్కెట్ ప్లేస్ అంటే అర్థం ఏంటి? అంతా కూడా గోలగోలగా, అంతా గొడవలుగా, అల్లరల్లలుగా, తగువులు, కొట్లాట్లు, అరుచుకోవటం, కీసులాడుకోవటం, దెబ్బలాడుకోవటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇది మార్కెట్ ప్లేస్ లాంటి కుటుంబం. మరి కొన్ని కుటుంబాలు అయితే కనుక బిజినెస్ ప్లేస్ లాగా తయారవుతూ ఉంటాయి. అనగా బిజినెస్ ప్లేస్ అంటే అర్థం ఏంటంటే ఎప్పుడు చూసినా కానీ డబ్బులు, ఎప్పుడు చూసినా కానీ ధనము, ఎప్పుడు చూసినా కానీ సంపాదన, కుటుంబ సభ్యుల మధ్యన ప్రేమ ఉండదు, ఆప్యాయత ఉండదు, అనురాగం ఉండదు, రిలేషన్షిప్స్ ఉండవు. కాబట్టి ఈ విధంగా కూడా మన కుటుంబం ఉండకూడదు. ఒకటి మార్కెట్ ప్లేస్ లాగా ఉండకూడదు, ఇంకోటి బిజినెస్ ప్లేస్ లాగా ఉండకూడదు, ఇంకొకటి బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఇంకో విధంగా అయితే కొన్ని కుటుంబాలు అయితే హోటల్స్ లాగా ఉంటాయి. అంటే ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇంటికి వస్తారు, భోజనం చేస్తారు, మళ్ళీ బయటికి వెళ్ళిపోతారు. తండ్రి తన ఇష్టం వచ్చినట్టుగా వస్తాడు, కొడుకు తన ఇష్టం వచ్చినట్టుగా వస్తారు, బిడ్డలు తన ఇష్టంగా వస్తారు, వచ్చి భోజనం చేసి వెళ్ళిపోతుంటారు. ఇట్స్ జస్ట్ లైక్ ఏ హోటల్. కానీ కొన్ని కుటుంబాలు అయితే కనుక ఒక బార్ అండ్ రెస్టారెంట్ లాగా ఉంటాయి. అనగా ఆ కుటుంబాల్లోనే, ఆ ఇంట్లోనే కూర్చోవటం, త్రాగటం, విందులు వినోదాలు చేసుకోవటం, ఈ విధంగా తయారవుతూ ఉంటాయి. కాబట్టి ఈ కుటుంబాల్లో కూడా మనం మన కుటుంబం ఉండకూడదు. కాబట్టి ఇక్కడ బిజినెస్ లాగా ఉండకూడదు, హోటల్స్ లాగా ఉండకూడదు, బార్స్ లాగా ఉండకూడదు, అలాగే మార్కెట్ ప్లేస్ లాగా ఉండకూడదు. అలాగే బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఇవేమీ కాకుండా, ఇలాంటివి కాకుండా మన కుటుంబాలు ఎలా ఉండాలంటే ఒక దేవాలయంలాగా ఉండాలి, ఒక పుణ్యక్షేత్రంలాగా ఉండాలి, ఒక పరలోకంలాగా ఉండాలి, ఒక స్వర్గంలాగా ఉండాలి. అలా ఉండాలంటే బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఇప్పుడు నేను చెప్పే ప్రసంగాన్ని మాత్రం మీరు తప్పనిసరిగా జాగ్రత్తగా చివరి వరకు కూడా విని తీరాల్సిందే. మన కుటుంబాలు ఒక దేవాలయంలాగా ఉండాలంటే, ఒక పుణ్యక్షేత్రంలాగా ఉండాలంటే, ఒక పరలోక రాజ్యంలాగా ఉండాలంటే, ఒక స్వర్గంలాగా ఉండాలంటే మన కుటుంబాలు సంతోషం, ఆనందము, శాంతి, సమాధానాలు నిండుగా పరిపూర్ణంగా ఉండాలంటే కనుక ఈ కుటుంబ మహోత్సవం పండుగ ప్రసంగానికి మిమ్మల్ని అందరినీ కూడా ఎస్ఎంజి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. కాబట్టి తిరు కుటుంబం అనగానే మనకు గుర్తొచ్చేది ప్రియబిడ్డలారా, యేసు మరియు జోసెఫ్ గారి కుటుంబం. ఈరోజు మంచి వాక్యాలని కథోలిక శ్రీసభ 3 దివ్యగ్రంథ పట్టణాలు మనకు అందిస్తూ ఉంది. మొదటి పట్టణము శేరాపుత్రుని యేసు జ్ఞానము 3వ అధ్యాయము 2వ వచనం నుంచి 6వ వచనం వరకు, అలాగే 12వ వచనం నుంచి 14వ వచనం వరకు మనం కొంచెం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ శేరాపుత్రుని యేసు జ్ఞానాన్ని మొదటి పట్టణం మనం ధ్యానం చేసే ముందు ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఒక చిన్న కథ. ఏంటి ఆ చిన్న కథ అంటే, తండ్రి 15 సంవత్సరాల కుర్రోడు, కొడుకు
ఇద్దరు కూడా పోర్టుగోలు కూర్చున్నారు. కుమారుడేమో సెల్ ఫోన్ చూస్తున్నాడు, తండ్రి ప్రకృతి వైపు బయట ప్రపంచం చూస్తూ ఉన్నాడు. అయితే కొడుకేమో సెల్ ఫోన్లో మునిగిపోయాడు, తండ్రి ఏమో ప్రకృతి చూస్తున్నాడు, బయట చెట్లప్పుడు చూస్తున్నాడు. అయితే ఒక పిచ్చుకొచ్చి తండ్రి దగ్గర వాలింది, గోడ మీద పిచ్చుకొచ్చి వాలింది. తండ్రి అన్నాడు, కుమారా వాట్ ఈస్ దట్ అన్నాడు. అదేంటి అన్నాడు. కొడుకు అన్నాడు సెల్ ఫోన్ పక్కన పెట్టేసి, నానా అది పిచ్చుక అన్నాడు. కొంచెంసేపు అయిన తర్వాత మళ్ళీ తండ్రి అడిగాడు, కుమారా అది ఏంటి అన్నాడు. మళ్ళీ కొడుకు అన్నాడు సెల్ ఫోన్ పక్కన పెట్టి, నాన్న అది పిచ్చుక కదా అన్నాడు. మళ్ళీ కొంచెంసేపు అయినాక మళ్ళీ తండ్రి అడిగాడు, కుమారా నాన్న అదేంటి అని అడిగితే కొంచెం ఓపిక నశించి అది పిచ్చుక కదా అన్నాడు. మళ్ళీ కొంచెంసేపు అయినాక మళ్ళీ అడిగాడు డాడీ తండ్రి, కుమారా అదేంటి అని అడిగితే కుమారుడికి కొడుక్కి బాగా కోపం చేసి విసుకొచ్చి చేసి ఆ సెల్ ఫోన్ పక్కన పడేసి అది పిచ్చిగా నీకు ఎన్నిసార్లు చెప్పాలి నేను, నోరు మూసుకున్నాడు అని తండ్రి మీద కోప్పడ్డాడు, కసురుకున్నాడు, అసహించుకున్నాడు. ఆ విధంగా కోపంతో ఉన్నటువంటి ఆ కొడుకు చూసినప్పటికీ తండ్రికి కొంచెం బాధేసింది, కళ్ళల్లో కన్నీళ్లు తిరిగినాయి, బాధ కలిగింది, అవమానానికి భావించాడు తండ్రి. అప్పుడు మెల్లిగా లేచి తన రూమ్కి వెళ్ళి తాను ఎన్నో సంవత్సరాలుగా రాసుకున్నటువంటి డైరీని తీసుకొచ్చి కొడుకు ఇచ్చాడు, కుమారా ఈ డైరీని కొంచెం చదువు అని. ఆ డైరీని తండ్రి రాసుకున్నాడు. ఇప్పుడు 17 సంవత్సరాల క్రితం జరిగినటువంటి తన కుటుంబ సంఘటనలు అన్నీ పోసుకొచ్చినట్టే ఒకదానికొకటి రాసుకుంటూ వచ్చాడు. కొడుకుకి 4-5 సంవత్సరాలు వచ్చినప్పటికీ తండ్రి ఏం చేశాడంటే జూ పార్క్కి తీసుకెళ్ళాడు. పార్క్కి తీసుకెళ్తే ఆ పార్కులో అనేక రకాలైనటువంటి జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కొడుకు అడుగుతూ ఉన్నాడు ఏమని, నాన్నగారు అదేంటని అడిగాడు. ఆ చెట్టు మీద కొమ్మ మీద ఉన్నటువంటి ఆ పక్షిని చూసి అడిగాడు, నాన్నగారు అదేంటని అడిగాడు కుమారుడు. తండ్రి అన్నాడు అది పిచ్చుక అన్నాడు. మళ్ళీ రెండోసారి అడిగాడు, నాన్నగారు అదేంటి అని, పిచ్చుక అన్నాడు. మూడోసారి కూడా అడిగాడు నాన్న అదేంటి అని, పిచ్చుక అన్నాడు. ఈ విధంగా 4-5 సార్లు అడిగేటప్పటికి నాన్నగారికి ఏమి కోపం రాలా, నాన్నకేమి చిరాకు రాలా, నాన్నకేమి అసహనం కలగల. నాన్న అనుకున్నాడు, నా కుమారుడు నాకు ఓపిక నేర్పిస్తున్నాడు, పేషెన్స్ నేర్పిస్తున్నాడు, ఓపిక, వినయం, విధేయత, తగ్గి మనసు అని నేర్పిస్తున్నాడు నా కుమారుడు చిన్నపిల్లడు ఉన్నప్పుడే అని ఎంతో సంతోషంగా ఆ రోజు జరిగిన సంఘటనని తన యొక్క డైరీలో రాసుకున్నాడు. ఆ డైరీని చివరి వరకు కుమారుడు చదివాడు. ఆ డైరీని సుమారు 15 సంవత్సరాల క్రితం రాసుకున్న డైరీని వెంటనే తన కొడుకు కళ్ళలో కన్నీరు తిరిగిపోయాయి. ఈరోజు నేను మా నాన్నని అసహించుకున్నా, కోపడ్డా, అసహనం చూపించా, చిరాకు పడ్డా, కసురుకున్నా, మా నాన్నకి బాధ వేసినట్టుంది, మా నాన్నకి అవమానం కలిగినట్టుంది అని తండ్రిని గట్టిగా కౌలించుకుని సారీ డాడీ అని చెప్పని ఆ క్షమాపణ అడగడం జరిగింది. కాబట్టి ఇక్కడ తండ్రి కొడుకు పట్ల ఎంత ఓర్పుతో ఉన్నాడు, సహనంతో ఉన్నాడు. కొడుకు అడిగిన ప్రతి ప్రశ్నకు కూడా సమాధానం చెప్పాడు. కానీ కొడుకు మాత్రం సెల్ ఫోన్ బిజీలో పడిపోయి తండ్రి మీద కసురుకున్నాడు. కొడుకు తండ్రిని అసహించుకున్నాడు, కోపడ్డాడు. కానీ తండ్రికి మాత్రం ఏ విధంగా కూడా కొడుకు మీద చిరాకు పడల, అసహ్యం కలగల. ఆ విధంగా మనం చూస్తే కనుక ఈరోజు మనందరం కూడా కుర్రోళ్ళుగా ఉన్నాం, ఈరోజు మనందరం కూడా చిన్నపిల్లగా ఉన్నాం, ఈరోజు మనందరం కూడా వయస్సులో ఉన్నాం. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత 70-80 సంవత్సరాలు వచ్చిన తర్వాత మనం కూడా ముసలివారు అయిపోతాం. ఈరోజు చిన్నపిల్లలు ఉన్నటువంటి మనమే 70-80 సంవత్సరాల తర్వాత ముసలివాళ్ళు అయిపోతాం. ముసలివాళ్ళు చిన్నపిల్లగా తయారవుతారు. కాబట్టి చిన్నపిల్ల ఎడల మనం ఏ విధంగా అయితే వినయంతో ఉన్నాము, ఓపికతో ఉన్నాము, సహనంతో ఉన్నాము, అలాగే పెద్ద వయసులో ఉన్న వారి పట్ల కూడా వినయంతో ఉండాలి, సహనంతో ఉండాలి, ఓర్పుతో ఉండాలని చెప్పని ఈరోజు తిరుకోటం పండుగ రోజున శ్రీరామపుత్ర యేసు నినాదంలో చక్కని వాక్యం బోధిస్తూ ఉంది. కాబట్టి తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలి, తల్లిదండ్రులను భద్రంగా చూసుకోవాలి, వాళ్ళ పట్ల మనం ఎప్పుడు కూడా కఠినంగా ఉండకూడదు అనేటువంటిది ఈరోజు సందేశం. కాబట్టి ఇక్కడ జ్ఞానగ్రంథంలో ఒక చక్కనటువంటి 5 వాక్యాలు చెబుతున్నాడు. ఇక్కడ 5 వాక్యాలు చెబుతున్నాడు. ఇక్కడ తల్లిదండ్రులు బిడ్డలకు ఇచ్చేటువంటి 5 దీవెనలు. బిడ్డలు తల్లిదండ్రులను గౌరవిస్తే, వారిని పూజిస్తే, వారిని ఆదరిస్తే, వారిని ఎంతో గౌరవంగా చూసుకుంటే, వారి ఆహ్లాపాలను చూసుకుంటే తల్లిదండ్రులు బిడ్డలకు ఇచ్చే దీవెనలు అపారమైన దీవెనలు, అపారమైన ఆశీర్వాదాలు బిడ్డలకు దయచేస్తూ ఉంటారు తల్లిదండ్రులు. ముందుగా తల్లిదండ్రుల పట్ల భయభక్తులుగా, విశ్వాసంతో,
భక్తిగా గౌరవంతో ఉండేటువంటి బిడ్డలకు మొట్టమొదటిగా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి దీవెనలు ఏంటంటే, మొదటి దీవెన తల్లిదండ్రులను గౌరవిస్తే, మనం తల్లిని తండ్రిని గౌరవిస్తే, వాళ్ళని పూజిస్తే, వాళ్ళని సన్మానిస్తే, వాళ్ళని ఆరాధిస్తే మనకు వచ్చే మొట్టమొదటి అద్భుతమైన దీవెన ఏంటంటే ప్రియులారా, మన పాపాలకు పరిహారం లభిస్తుంది. అటోన్మెంట్ ఫర్ ద సిన్స్, ఫర్గివ్నెస్ ఫర్ ద సిన్స్. కాబట్టి మనకు క్షమాపణ దొరుకుతుంది. మన దైనందిన జీవితంలో అనేకమైన పాపాలు చేస్తూ ఉంటాం, అనేకమైన లోపాలు చేస్తూ ఉంటాం, అనేకమైనటువంటి ఘోరమైన తప్పిదాలు చేస్తూ ఉంటాం. కాబట్టి మన తల్లిని తండ్రిని గౌరవిస్తే, సన్మానిస్తే, ఆ గౌరవము ఆ సన్మానము మన పాపాలను పరిహరించేలాగా భగవంతుడు ఏర్పాటు చేస్తూ ఉంటాడు. అది మొట్టమొదటి ప్రశస్తమైన దీవెన, ప్రశస్తమైన ఆశీర్వాదము తల్లిదండ్రుల నుంచి మనం పొందుకునేటువంటి దీవెన ప్రియులారా, సహోదరి సహోదరులారా. అది మొదటి దీవెన. మరి రెండవ దీవెన ఏంటంటే ప్రియులారా, సహోదరి సహోదరులారా, మనము మన తల్లిదండ్రులను గౌరవిస్తే, మనకు పుట్టే బిడ్డలు కూడా, మన కొడుకులు మన కూతుర్లు కూడా మనం ఏ విధంగా అయితే మన అమ్మ నాన్నలను గౌరవిస్తున్నామో, అమ్మానాన్నలను పూజిస్తున్నాము, అమ్మానాన్నలను ప్రేమిస్తున్నాము, అమ్మానాన్నని ఎంతో ఆదరాభాలతో చూసుకుంటూ ఉన్నాము, అది గమనించిన మన బిడ్డలు కూడా మనం ముసలిమైనప్పుడు మనకు సంతోషాన్ని ఇస్తారు, మనకు ఆనందాన్ని ఇస్తారు, మనల్ని కూడా ఆ విధంగా గౌరవిస్తారు మన తల్లిదండ్రులు, మన బిడ్డలు కూడా. కాబట్టి మనం మన తల్లిదండ్రులు గౌరవిస్తే, వారిని పూజిస్తే, ముసలి వయసులో ఉన్నప్పుడు మనల్ని కూడా మన బిడ్డలు అంత సంతోషాన్ని ఇస్తారు, అంత ఆనందాన్ని ఇస్తారు మనకు కూడా. కాబట్టి ఇది రెండవ దీవెన, ఇది రెండవ ఆశీర్వాదం. హ్యాపీనెస్ వి గెట్ ఇన్ అవర్ ఓల్డ్ ఏజ్, గ్లాడ్నెస్ వి గెట్ ఇన్ అవర్ ఓల్డ్ ఏజ్, వెన్ వీ లవ్ అవర్ పేరెంట్స్, వెన్ వీ ఆనర్ అవర్ పేరెంట్స్, వెన్ వీ రెస్పెక్ట్ అవర్ పేరెంట్స్. ఇది మొదటి పట్ల మనం చూస్తూ ఉన్నాం. మరి రెండవ ఆశీర్వాదం ఏంటంటే ప్రియులారా, సహోదరి సహోదరులారా, మనం తల్లిని తండ్రిని గౌరవించినప్పుడు, వారిని పూజించినప్పుడు, వారిని ఆనందించినప్పుడు దేవుడు మన ప్రార్థన తప్పనిసరిగా ఆలకిస్తాడు. మనం ఎన్నోసార్లు ప్రార్థన చేసి ఉండవచ్చు, ఒక దీవెన కోసం, ఒక ఆశీర్వాదం కోసం, ఒక ఆపద తప్పిపోవడం కోసం. కానీ మన ప్రార్థన అన్ఆన్సర్డ్, మన ప్రార్థనకు సమాధానం దొరకకపోయినప్పుడు, మన ప్రార్థన దేవుడు విన్నప్పుడు మనం ఏం చేయాలంటే, మనం మన మనస్సుని, మన మనస్సాక్షిని పరిశీలించుకోవాలి, మన హృదయాన్ని పరిశీలించుకోవాలి. మనము మన తల్లిదండ్రులను గౌరవిస్తున్నామా, మన అమ్మానాన్నలను మనం గౌరవిస్తున్నామా, వారిని పూజిస్తున్నామా, వారిని తగిన విధముగా వారు చూసుకుంటున్నామా? లేకపోతే కనుక అందుకే దేవుడు మన ప్రార్థన ఆలకించలేదు, ఆయన ఒక బండకూతు అనమాట. కాబట్టి మన అమ్మని మన నాన్నని గౌరవించాలా, తల్లిని తండ్రిని గౌరవించాలా. అప్పుడే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు, మన ప్రార్థనకి సమాధానం చెప్తాడు. మనం చేసే ప్రార్థనకి ఆయన బదులిచ్చి మనకున్నటువంటి ఆపదలన్నీ కూడా ఆయన తొలగిస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అది మూడవ ఆశీర్వాదం. అమ్మని నాన్నని గౌరవించినప్పుడు, అమ్మని నాన్నని ప్రేమించినప్పుడు, పూజించినప్పుడు, ఆరాధించినప్పుడు తగిన విధముగా అది మూడవ ఆశీర్వాదం. మరి నాలుగవ ఆశీర్వాదం ఏంటంటే గొప్ప నిధిని మనం పొందుకుంటాం, గొప్ప సంపన్న పరులం అవుతాం. మనము మన అమ్మని మన నాన్నని ప్రత్యక్ష దైవాలుగా పూజించినప్పుడు గొప్ప నిధిని మనం పొందుకుంటాం, గొప్ప సంపాదన మనం పొందుకుంటాం. కాబట్టి నిధులు, సంపాదన, గొప్ప నిధి మనం పొందుకోగలగాలంటే ముందు మనం అమ్మని నాన్నని వారిని ఆరాధించాలి, వారికి మనం తోడుగా ఉండాలి, వారి ప్రార్థన సహాయం మనకు ఉండాలి, వారు మనల్ని ఆశీర్వదించాలి, వారు మనల్ని దీవించాలి. అప్పుడు మనం గొప్ప సంపన్న పరులు అవుతాం, గొప్ప నిధులు మనం పొందుకుంటాం. అది నాలుగవ ఆశీర్వాదము. అమ్మని నాన్న గౌరవించేవారు గొప్ప ఐశ్వర్యవంతులు అవుతారనేది ఇక్కడ బైబిల్ గ్రంథంలో మొదటి పట్ల మనం చెప్పేది. మరి ఐదవ ఆశీర్వాదం అంటే దీర్ఘాయుష్మంతులు అవుతాం. మనం అమ్మనే నాన్న గౌరవించినప్పుడు, అమ్మనే నాన్న పూజించినప్పుడు, వారిని అందరికన్నా ఎక్కువగా సేవించినప్పుడు మనమందరం కూడా దీర్ఘాయుష్మంతో. ఈరోజు మనం చూస్తున్నాం కదా, డాక్టర్ల చుట్టూ, హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉన్నాం, డాక్టర్ చుట్టూ, హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉన్నాం, ఆ స్కానింగ్ ఈ స్కానింగ్ తిరుగుతూ ఉన్నాం, ఆ ఎక్స్రే ఈ రిపోర్ట్ అని చెప్పి తిరుగుతూ ఉన్నాం, ఆ టెస్ట్ ఈ టెస్ట్ అని తిరుగుతూ ఉన్నాం, ప్రతిరోజు కూడా మందులు వేసుకుంటూ ఉన్నాం, ఎక్స్ట్రా మెడిసిన్స్ వేసుకుంటున్నాం. ఇవన్నీ కూడా అవసరం లేదు. ఎందుకని? మనం తల్లిని తండ్రిని గౌరవిస్తే భగవంతుడే మనకి మంచి ఆయుష్ను, మంచి ఆరోగ్యాన్ని, దీర్ఘాయుష్ను మనకు దయచేస్తాడు. అది బైబిల్ చెప్పేటువంటి సత్యం. ప్రియలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి మనం తల్లిదండ్రుల పట్ల చేయవలసింది ఇవి. ఆ తల్లిదండ్రులు మనల్ని ప్రేమించి మనల్ని దీవించే దీవెనలు ఈ 5 దీవెనలు. మరి తల్లిదండ్రుల పట్ల మనం చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. అదే ఈరోజు మొదటి పట్ల మనం వింటూ ఉన్నాం. తల్లిదండ్రుల పట్ల మనం చేయకూడనటువంటి పనులు కొన్ని ఉన్నాయి. అవి కూడా చాలా చక్కగా గ్రంథకర్త రాస్తూ ఉన్నాడు. ఏ విధంగా? మన తల్లిదండ్రులు ముసలి వయసులో ఉన్నప్పుడు వారిని ఎప్పుడు కూడా మనం బాధ పెట్టకూడదు, మానసిక క్షోభకు గురి చేయకూడదు, వారిని ఇబ్బంది పెట్టకూడదు, వారి కళ్ళ వెంట కన్నీరు రానివ్వకూడదు, చూసుకోవడం వాళ్ళని.
ఆ మన తల్లిదండ్రులను బాధ గురిపెట్టకూడదు, మానసికమైన క్షోభ గురిపెట్టకూడదు, వారిని అలసత్వంగా చూడకూడదు, చులకనగా చూడకూడదు, అంటున్నట్టు ఉండకూడదు. వారిని ఇప్పుడు కూడా నో నెగ్లిజెన్స్. అలాగే మనం ఎప్పుడు కూడా వారిని తక్కువ చేసి మాట్లాడకూడదు. వారు మానసికంగా కృంగిపోయినప్పుడు, మానసికంగా బలహీనమైనప్పుడు, శారీరకంగా కృంగిపోయినప్పుడు, శారీరకంగా బలహీనమైనప్పుడు, వారి మైండ్ సరిగా లేనప్పుడు మనం ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ పట్ల చాలా శ్రద్ధగా ఉండాలి. వాళ్ళ పట్ల ఏ విధంగా అయితే చిన్నపిల్లగా ఉన్నప్పుడు మనమందరం కూడా అల్లరి చేసాము, వాళ్ళు ఎంత ఓపికతో ఉన్నారు, వాళ్ళంత ప్రేమ కురిపించారు అమ్మ నాన్నలు మన చిన్నపిల్లలు ఉన్నప్పుడు. అలాగే మనం కూడా వాళ్ళు ముసలి వయసులో ఉన్నప్పుడు మనం కూడా వాళ్ళని చిన్నపిల్లలుగానే చూడాలి. చిన్నపిల్లల వల్ల వాళ్ళని ట్రీట్ చేయాలా, వారిని ఆదరించాలా, ఆదుకోవాలా. ముసలి వయసులో వచ్చినప్పుడు మైండ్ సరిగా పనిచేయదు, ముసలి వయసులో ఉన్నప్పుడు వాళ్ళ బాడీ సరిగా పనిచేయదు, వాళ్ళ బాడీ ఫెయిల్ అవుద్ది, వాళ్ళ మైండ్ ఫెయిల్ అవుద్ది, వాళ్ళ జ్ఞాపకశక్తి ఫెయిల్ అవుద్ది. కాబట్టి అటువంటి సమయంలో వాళ్ళని ఎప్పుడు కూడా మనం చులకనగా చూడకూడదు, వారిని అశ్రద్ధగా చూడకూడదు, వారిని మనం ఎప్పుడు కూడా అన్నట్టుగా ముట్టినట్టుగా ఉండకూడదు. వాళ్ళతో చక్కగా వాళ్ళతో ప్రేమతో ఉండాలి, ప్రేమతో పలకాలి అనేది ఇక్కడ గ్రంథకర్త చెప్పేటువంటి వాక్యం ప్రేమిలారా సహోదరి సహోదరు. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కదా, ఇప్పుడు మొదటి పట్టణం అంతా కూడా చక్క అయిపోయింది. మరి రెండో పట్టణం వెళ్తూ ఉన్నాం. రెండో పట్టణంలో పునీత పౌలు గారు కొలస్సీయులకు రాసిన లేఖలో 3వ అధ్యాయము 12వ వచనం నుంచి 21వ వచనంలో చాలా చక్కగా చెప్తున్నాడు పునీత పౌలు గారు. రెండో పట్టణంలో పునీత పౌలు గారు చెప్పే వాక్యం ఏంటంటే, ప్రియమిలారా సహోదరి సహోదరా, ఆ సందేశం ఏంటంటే ప్రతి గృహానికి, ప్రతి బిల్డింగ్కి, ప్రతి భవనానికి ఒక స్ట్రక్చర్ ఒకటి కావాలా, పునాది కావాలా. ముందు పునాది కావాలా, తర్వాత స్ట్రక్చర్ కావాలి. ఆ స్ట్రక్చర్లో పిల్లర్స్ కావాలి, బీములు కావాలి, స్లాబ్ కావాలి, గోడ కావాలి, మిగతావన్నీ కూడా కావాలి. ఒక భవంతులు కట్టేటప్పుడు, ఒక ఇల్లు కట్టేటప్పుడు, ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు ఇక్కడ పౌలు గారు చెప్పే విషయం ఏంటంటే పునాది ముఖ్యమైనటువంటిది. పునాది ముఖ్యం. దేనికి పునాది ముఖ్యం? కుటుంబానికి పునాది ముఖ్యం. కుటుంబానికి పునాది ముఖ్యం. ఆ పునాది బలంగా ఉండాలి. ఆ పునాది అయిన తర్వాత దానికంటే ఒక స్ట్రక్చర్ కావాలి. ఆ స్ట్రక్చర్లో పిల్లర్స్ వస్తాయి, బీములు వస్తాయి, స్లాబ్ వస్తాయి, కిటికీలు వస్తాయి, గోడలు వస్తాయి, ఇవన్నీ వస్తాయి స్ట్రక్చర్. కాబట్టి పునాది బలంగా ఉండాలి, స్ట్రక్చర్ కరెక్ట్గా ఉండాలి. అప్పుడే కుటుంబం అనేటువంటి ఈ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ బాగుంటుంది. ప్రియమిలారా సహోదరి సహోదరా, అసలు పునాది అంటే ఏంటి? కుటుంబానికి పునాది అంటే ఏంటి? ప్రియమిలారా, పునాది అనేది విలువలు, ద వాల్యూస్ అండ్ వర్చ్యూస్. కుటుంబానికి పునాది అంటే వాల్యూస్ అండ్ వర్చ్యూస్, విలువలు, సుగుణాలు, చక్కగా పిల్లలు నేర్చుకోవాల్సిన విషయాలు. అందులో పౌలు గారు అంటున్నారు కదా, ఏమంటున్నారు ఆయన? ఆ 16వ వచనంలో చాలా చక్కగా చెప్తున్నాడు ఆయన. ఏంటో ఆయన చెప్పే విషయాలు ఏంటంటే, ఆ విలువలు ఎన్ని విలువలు అంటే మొత్తం 7 విలువలు దాగా ఉన్నాయి. ఏంటో 7 విలువలు? 1 దయ, 2 కనికరము, 3 వినయము, సాత్వికత, ఓర్పు, అలాగే శాంతి. ఈ 6 విలువలకు తోడుగా ఆఖరి 7th వాల్యూ ఏంటంటే ప్రేమ. ఈ 7 విలువలు కూడా కుటుంబంలో ఉండాలి ఒక పునాదిగా. ఈ 7 విలువల్ని బిడ్డలకు నేర్పించాలా, సాత్వికతను పెంచాలి, అలాగే శాంతి సమాధానంతో పెంచాలి, అందరితో కలుపుకొలతో ఉండటం పెంచాలి. ఈ విధంగా మానవీయమైనటువంటి విలువలు, మానవత విలువలు, అలాగే దైవిక విలువలు, ద డివైన్ వాల్యూస్ అండ్ ద హ్యూమన్ వాల్యూస్, ఇవన్నీ కూడా మనం మన పిల్లలకు నేర్పించాలి. ఆ విధంగా పిల్లలకు నేర్పించినప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా కానీ, ఎన్ని బాధలు వచ్చినా కానీ, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ, ఎన్ని శ్రమలు వచ్చినా కానీ, వడగాళ్ళు వచ్చినా కానీ, తుఫాన్లు వచ్చినా కానీ, భూకంపాలు వచ్చినా కానీ, ఆ కుటుంబము పునాది బలంగా ఉంది కాబట్టి పటిష్టంగా ఉంటుంది. మన పిల్లలు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా కానీ వాళ్ళు మాత్రం బలంగా ఉంటారు. వాళ్ళు విశ్వాసాలు పటిష్టంగా ఉంటారు, వాళ్ళు మతంలో పటిష్టంగా ఉంటారు, వాళ్ళు దేవుని వాక్కులో పటిష్టంగా ఉంటారు. వాళ్ళు ఎందుకని? పునాది అంటే చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు ఆ మానవత విలువలు, దైవిక విలువలతో పెరిగారు కాబట్టి ఆ విధంగా బలంగా ఉంటారు. అందుకే యేసుప్రభు అంటారు కదా, ఇసుక పునాది రాతి పునాది అంటారు కదా యేసుప్రభు. ఇసుక పునాది అంటే ఏంటి? అది పునాది సరిగా లేదు, ప్రేమ లేదు, దయ లేదు, కనికరం లేదు, విధేయత లేదు, భయభక్తులు లేవు, శాంతి లేదు, ప్రేమ లేదు. ఇవన్నీ కూడా ఇసుక పునాది. అవి
జడవాళ్ళు వచ్చినప్పుడు వరద వెలుగులో పారినప్పుడు అది ఇసుక మీద కట్టబడిన గృహం కాబట్టి అది వెంటనే కూలిపోయి నిలబట్టమైపోతుంది. కానీ రాతి పైన కట్టబడిన గృహం అనేది పెనుగాళ్ళు వచ్చినా కానీ, వరద వెలుగులో పారినా కానీ, తుఫాన్లు వచ్చినా కానీ దానిని పటిష్టమైన రాతి మీద కట్టారు కాబట్టి అది తొండకదు, బెడకదు, గృహం నిలబడుతుంది. కాబట్టి ఈరోజు మన కుటుంబాలు బలంగా ఉండాలంటే మనం రాతి పునాది మీద కట్టబడాలి, పునాది బలంగా ఉండాలి. అదే విషయం ఇక్కడ పౌలు గారు చాలా చక్కగా వివరిస్తున్నారు. ప్రియులారా, సహోదరి సహోదరా, మరగా ఇంకొకటి ఏంటంటే ప్రియులారా, సహోదరి సహోదరా, ఏమిటంటే 16వ వచనంలో దేవుని యొక్క వాక్యం అనేది మీ హృదయం నుండి కూడా సమృద్ధిగా ఉండాలా. దేవుని యొక్క వాక్యం అనేది మీ హృదయంలో సమృద్ధిగా ఉండాలా. దేవుని వాక్కుతో మనం నింపబడాలా. దేవుని యొక్క వాక్కుతో మనం నింపబడాలా. అప్పుడే దేవుని యొక్క వాక్యం అనేది మన కుటుంబాలను బలపరుస్తుంది, మన కుటుంబాలను పటిష్టపరుస్తూ ఉంది. ఆ విధంగా దేవుని యొక్క వాక్కు మన హృదయం నిండా ఉంటే కనుక మన కుటుంబాలు బాగున్నట్టే. దేవుని యొక్క ఆశీర్వాదాలు కృప వెంబడి కృప మనకి జీవజల నదుల్లాగా మన హృదయంలో ప్రవహిస్తూ ఉంటాయి. కాబట్టి మన యొక్క హృదయాలు, మన కుటుంబం దేవుని యొక్క వాక్కుతో నింపబడాలి. అలా అనుకున్నప్పుడు మన అమ్మానాన్నలుగా మీరు ముందు మీరు గుడికి వెళ్తే మీ బిడ్డలు కూడా మీ వెనక గుడికి వస్తారు. ముందు మీరు ప్రార్థన చేయడం చూస్తే, ముందు మీరు బైబిల్ చదవడం చూస్తే, ముందు మీరు నిజాయితీగా ఉండడం చూస్తే, ముందు మీరు నీతిగా బ్రతకడం చూస్తే, ముందు మీరు సత్యం పలకడం వింటే కనుక మీ బిడ్డలు మీలాగానే జీవిస్తారు, మీలాగానే ఉంటారు. మీరు నిజాయితీ పనులుగా జీవించాలి, ప్రార్థన పనులుగా జీవించాలి, విశ్వాసులుగా జీవించాలి, గుడికి వచ్చే వాళ్ళగా జీవించాలి, భయభక్తులతో జీవించాలి. అలా జీవించడం మీరు చూస్తే, మీ పిల్లలు చూస్తే కనుక వాళ్ళు కూడా మిమ్మల్ని అనుసరిస్తారు. నువ్వు బైబిల్ చదవకుండా ఉంటే, నువ్వు గుడికి రాకుండా ఉంటే, నువ్వు ఎప్పుడు అబద్ధాలతో కూడుకుంటే, నువ్వు ఎప్పుడు గొడవలతో కూడుకుంటే నీ పిల్లలు కూడా నిన్ను చూసి అదే నేర్చుకుంటారు. కాబట్టి తల్లిదండ్రులారా, మీరు చక్కగా ఉండండి అని ఈరోజు 2వ పట్టణంలో 16వ వచనం కొన్ని పౌలు గారు చెబుతూ ఉన్నారు. ఇప్పుడు మీరారా, సహోదరి సోదరా, ఇంకొక మాట అంటున్నారు ఆయన. ఏమంటున్నారు? తల్లిదండ్రులారా, మీరు ఏం చేయాలి? కీర్తనలు పాడండి, భక్తి గీతాలు పాడుకోండి, స్థుతి గీతాలు పాడండి, దేవునికి ఎప్పుడు కూడా వందనాలు చెప్పండి, స్తోత్రాలు చెప్పండి. మీరు మీ మనసంతా కూడా కృతజ్ఞతతో నిండిపోవాలి, దేవునికి స్తోత్రాలతో నిండిపోవాలి. 2వ పట్టణంలో కొలస్సీయులకు రాసిన లేఖలు ప్రియులారా, సహోదరి సహోదరా. కాబట్టి ఇప్పుడు పునాది అయిపోయింది. 2వ స్టెప్ ఏంటంటే స్ట్రక్చర్. 2వ స్టెప్ ఏంటంటే స్ట్రక్చర్. ఆ స్ట్రక్చర్లో పిల్లర్లు వస్తాయి, భీములు వస్తాయి, స్లాబ్ వస్తుంది, మిగతావన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఆ స్ట్రక్చర్లో ప్రధానమైన ఏంటంటే భార్యాభర్త లేదా తల్లి తండ్రి, భార్యాభర్త లేదా తల్లి తండ్రి వాళ్ళిద్దరు కూడా ఈ స్ట్రక్చర్లో ప్రధానమైన భాగాలు. వీళ్ళిద్దరు ప్రధానమైనటువంటి భాగాలు. ఏ విధంగా అంటే ఆ స్ట్రక్చర్ని, ఆ డిజైన్ని ఏదైనా తోటలో యావేప్రభు ఆల్రెడీ ఏర్పాటు చేసుకున్నాడు. కుటుంబానికి స్ట్రక్చరు, కుటుంబానికి డిజైన్ యావేప్రభు చాలా చక్కగా ఏర్పాటు చేసుకున్నాడు. ఏ విధంగా అంటే ఫాదర్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అండ్ మదర్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ. తండ్రి ఇప్పుడు కూడా కుటుంబానికి ఎప్పుడు కూడా అధిపతిగా ఉండాలా, నాయకుడిగా ఉండాలా, కాపరిగా ఉండాలా. ద ఫాదర్ షుడ్ బి లైక్ ఏ బ్రెయిన్, ద ఫాదర్ షుడ్ బి లైక్ ఏ మైండ్. కాబట్టి ఆ విధంగా ఉండాలి, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. అందుకే మనం చూస్తున్నాం కదా ఈరోజు సువిశేషంలో ఏమంటున్నాడు? ఇక్కడ సువిశేషంలో గాబ్రియల్తో వచ్చింది. గాబ్రియల్తో వచ్చి యోసేపుతో చెప్తూ ఉండి, వెళ్ళి నీ భార్యను తీసుకొచ్చుకో, నీ భార్యకి చట్టబద్ధత కల్పించు, తన గర్భమైనటువంటి కొడుకుకి చట్టబద్ధత కల్పించు, నువ్వు తండ్రిగా ఉండు, నువ్వు భర్తగా ఉండు చెప్పని గాబ్రియల్ దూత జోసెఫ్ గారిని హెచ్చరించింది, సూచించింది. ఆ సూచన ప్రకారంగానే యోసేపు వెళ్ళాడు, తన భార్యను తీసుకొచ్చుకున్నాడు తన ఇంటికి. అలాగే బిడ్డను చంపడానికి హెరోదు ప్రయత్నం చేస్తున్నాడు. బిడ్డను తీసుకుని నువ్వు ఈజిప్ట్కి పారిపో, బిడ్డని తనని తీసుకుని ఈజిప్ట్కి పారిపో వెళ్ళిపోయాడు. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ కనాన్ దేశానికి వచ్చేసే అన్నాడు. ఈ విధంగా ఎటు వెళ్ళమంటే అటు వెళ్ళాడు, ఏం చేయమంటే అది చేశాడు. కాబట్టి ఇన్స్ట్రక్షన్స్ ఇప్పుడు కూడా తండ్రికి వచ్చినాయి. హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ తండ్రి చేయవలసింది అదే. దేవుడు చెప్పిన మాట, దేవుడు చెప్పిన పని చేశాడు. కుటుంబం కోసం, కుటుంబ బాగోగుల కోసం, బిడ్డల రక్షణ కోసం, భార్య రక్షణ కోసం ఆ తండ్రి హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎంతో శ్రమించాడు, ఎంత కష్టపడ్డాడు సహోదరి సహోదరు. కాబట్టి ఈ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, హార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ ఈ రెండు కూడా సమానంగా ఉండాలి, ఈ రెండు కూడా కలిసిమెలిసి ఉండాలి. అంటే తండ్రి తల్లి ఇద్దరు కూడా సమిష్టిగా ఉండాలి, సమిష్టిగా నిర్ణయాలు తీసుకోవాలి, చక్కగా మాట్లాడుకోవాలి, చక్కగా ముచ్చరించుకోవాలి. కుటుంబ బాగోగుల కోసం, కుటుంబ అభివృద్ధి కోసం, బిడ్డల బాగోగుల కోసం, బిడ్డల అభివృద్ధి కోసం. కాబట్టి ఈ రెండు కూడా అంటే ఏంటి? హెడ్ అండ్ హార్ట్ రెండు కలిసి పనిచేయాలి. హెడ్ డామినేట్ చేయకుండా కాదు, హార్ట్ డామినేట్ చేయడం కాదు, రెండు కూడా కలిసికట్టుగా పనిచేస్తే ఆ కుటుంబం దీవెనలు పొందుతూ ఉంది,
ఆశీర్వాదం పొందుతూ ఉంది. దేవుని కృపకు పాత్రలు అవుతారు వాళ్ళు. కృప వెంబడి కృప వస్తూ ఉంది. జీవజాల నదుల్లోకి పుడుతూ ఉంటాయి వాళ్ళ జీవితాలు, వాళ్ళ కుటుంబంలో. ఆ విధంగా ఉండాలని చెప్పని ఇక్కడ యేసుక్రీస్తు అలాగే కొన్ని పౌలు గారి ద్వారా చెప్తున్నారు. ప్రియబిడ్డలారా, సహోదరి సోదరా, కాబట్టి ఇక్కడ ఈ స్ట్రక్చర్ అయినటువంటి భార్య భర్త లేదా తల్లి తండ్రి 18వ వచనంలో అంటున్నాడు పౌలు గారు. ఏమంటున్నాడు? ఎక్కువగా, అన్నిటికన్నా ఎక్కువగా మీ భార్యను ప్రేమించండి. డోంట్ బి హార్ష్ టు దెమ్. వాళ్ళ విషయంలో కఠినంగా ఉండకండి. వాళ్ళ విషయంలో మొక్కు పట్టు పట్టబాకండి. కఠినంగా ఉండొద్దు, హార్ష్గా ఉండొద్దు, క్రూరంగా ఉండొద్దు, ఊరుకుడుగా ఉండొద్దు. మీరు భార్య పట్ల ప్రేమగా చెప్పి ప్రేమతో ఉండండి, ప్రేమగా మెలగండి. ప్రేమించిన వాళ్ళని అన్నిటికన్నా అందరికన్నా ఎక్కువగా మీ భార్యలు మీరు ప్రేమించండి. అది భర్తలు చేయవలసిన పని. మరి భార్యలు ఏం చేయాలి? భార్యలారా మీరేం చేయాలి? మీ భర్తలను మీరు గౌరవించండి. మీ భర్తలు మీరు గౌరవించండి. రెస్పెక్ట్ యువర్ హస్బెండ్స్, లవ్ యువర్ వైఫ్స్. కాబట్టి ఈ ప్రేమ తండ్రి చూపించాలి, ఈ గౌరవము తల్లి చూపించాలి. మరి బిడ్డలేం చేయాలి? బిడ్డలారా 21వ వచనంలో, ఈరోజు 2 పట్నం 21వ వచనంలో, కుమారులారా బిడ్డలారా మీరు మీ అమ్మా నాన్నలకి మీ తల్లిదండ్రులకు విధేయత చూపించండి. లవ్, రెస్పెక్ట్ అండ్ ఒబీడియన్స్. ఈ 3 విలువలు కనుక కుటుంబంలో ఉంటే ఇవి చక్కనటువంటి స్ట్రక్చర్ లాగా తయారవుతుంది. ఆ కుటుంబం పటిష్టంగా తయారవుతుంది. కాబట్టి ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరా, ఎప్పుడు కూడా మనము తల్లిదండ్రుల పట్ల ఇదే విధంగా మనం ఉండగలగాలి. బిడ్డలు కూడా తల్లిదండ్రుల పట్ల అదే విధంగా ఉండగలగాలి. ఏ విధంగా విధేయత చూపిస్తుండాలా. భర్త ఎప్పుడు కూడా భార్యను ప్రేమిస్తూ ఉండాలా. భార్య ఎప్పుడు కూడా భర్తను గౌరవిస్తూ ఉండాలా. ఆ విధంగా ఉంటే కుటుంబం బాగుంటుంది. అందుకే మనం చూస్తున్నాం కదా, యేసు ప్రభు 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు యెరూషలేము దేవాలయానికి తీసుకెళ్లారు తల్లిదండ్రులు కూడా. పాస్క పండగకి వెళ్ళారు. యేసు ప్రభు తిరునాళ్ళలో ఉన్నారు. మరి తల్లి జోజప్ప గారు ఇద్దరు కూడా ఉన్నారు. అయితే పండగ అయిపోయిన తర్వాత తిరిగి వస్తూ ఉన్నారు. ఇద్దరు కూడా భార్య భర్తలు ఇద్దరు కూడా, మరియమ్మ గారు జోజప్ప గారు. యేసు ప్రభు మాత్రం అక్కడే ఉండిపోయాడు. ధర్మశాస్త్ర బోధనతో కలిసి కూర్చుని వాళ్ళతో డిస్కస్ చేసుకుంటూ వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తూ ఈయన ప్రశ్నలు అడుగుతూ ఉంటే అది చూశారు. 3 రోజులు వెతికి వేసాడిన తర్వాత దేవాలయంలో బాలేసును కనుక్కున్నప్పుడు మరియ తల్లి ఒక చక్కని మాట అన్నారు. ఏమని? కుమారా, ఇది ఎందులోకి ఇటు చేసినవి? వై హ్యావ్ యు డన్ దిస్ టు us? ఈ పని ఎందుకు చేసేవాడు అని అడుగుతున్నారు. మళ్ళీ వెంటనే మరియమ్మ గారు అన్నారు. ఏమని? మీ తండ్రి నేను నీకోసం ఎంత విలవిల్లాడిపోయాం, ఎంత కంగారు పడ్డాం, ఎంత ఆందోళన పడ్డాం, ఎంత బాధపడ్డాం, ఏమైపోయావు, ఎక్కడికి వెళ్ళామని చెప్పని. కాబట్టి ముందుగా భార్య అయినటువంటి మరియమ్మ గారు, తల్లి అయినటువంటి మరియమ్మ గారు తన యొక్క భర్తని, తన కుమారుని ముందు గౌరవించింది. ముందు తండ్రి పేరు చెప్పింది, తన పేరు చెప్పలా. జోజప్ప గారి పేరు చెప్పింది. నీ తండ్రి నేను ఎంత కంగారు పడ్డా నీకోసం, నీ గురించి అని అంటూ ఉన్నా. కాబట్టి భార్య భర్త పట్ల గౌరవాన్ని ప్రదర్శించాలి. అలాగే కుమారుడు యేసు ప్రభు కూడా ఆ యెరూషలేము నుంచి వచ్చిన తర్వాత నజరేతుకి వెళ్ళి తల్లిదండ్రులకు వినయ విధేయుడే జీవించాడు. తల వంచ జీవించాడు. విధేయతగా ఉన్నాడు. తల్లిదండ్రులు చెప్పిన మాట విన్నాడు ఆయన. కాబట్టి బిడ్డలు కూడా ఇప్పుడు కూడా విధేయతగా జీవించాలి తల్లిదండ్రుల పట్ల. ఆ విధంగా జీవించినట్లయితే ఆ కుటుంబం చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఇప్పుడు బిడ్డలారా, దేవుని యొక్క కృపకు పాత్రులు అవుతారు. లోకి వస్తూ ఉన్నాం. సువిశేషంలో ప్రియమిత్రులారా, సహోదరి సహోదరా, మత్తయి సువార్త మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 13వ వచనం నుంచి 15వ వచనం వరకు, 19వ వచనం నుంచి 23వ వచనం మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ మత్తయి సువార్తలో సువిశేష భాగమైన ప్రియమిత్రులారా, ఈ హోలీ ఫ్యామిలీ, ఈ తిరుకుటుంబం అనేది అనేకమైన కష్టాలు ఎదుర్కొంటుంది, అనేకమైన బాధలు ఎదుర్కొంటుంది. ఒక దయనీయమైనటువంటి స్థితిలో ఉంది. వెరీ డెస్పరేట్ సిచ్యువేషన్, ఏ డెస్పరేట్ కండిషన్ తిరుకుటుంబము మరియా, జోజప్ప గారు, బాలయేసు ఎదుర్కొంటూ ఉన్నారు. మరి అటువంటి సమయంలో కూడా దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపించారు. వాళ్ళు దేవుడు చెప్పిన మాట విన్నారు, ఆ మాట విధేయించారు, ఆ మాట ప్రకారంగా చేశారు. వాళ్ళు ఎంత పేదరికం ఉన్నా కానీ, ఎంత దయనీయమైన స్థితిలో ఉన్నా కానీ, ఎంత గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నా కానీ వాళ్ళు మాత్రం దేవుని మాటను వింటూనే ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఈ తిరుగు కుటుంబాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలంటే మనం చేయవలసిన విషయాలు ఏంటంటే ప్రియమిత్రులారా, సహోదరి సహోదరులారా, మరియా, జోజప్ప గారు, బాలయేసు, ఈ ముగ్గురు ఆ కుటుంబాన్ని చూసి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యంగా 2 విషయాలు మనం నేర్చుకోవాలి. ద గ్రేట్ స్పిరిచువల్ లెసన్స్ మనం ఈ కుటుంబం నుంచి మనం నేర్చుకోవాలి. ఏంటంటే లెసన్ అండ్ ఒబీడియన్స్. విని విధేయించాలి. ఏం వినాలి? దేవుని యొక్క వాక్యాన్ని మనం వినాలా, దేవుని యొక్క సందేశం మనం వినాలా, దేవుని యొక్క ఇన్స్ట్రక్షన్స్, సలహాలు మనం వినాలా, సూచనలు మనం వినాలా. దాని ప్రకారంగా మనం విధేయించాలా.
దేవుని మాటకు విధేయించాలి. మన కుటుంబంలో ఎదురైనటువంటి అనేక సమస్యలకు, అనేక బాధలకి, అనేక శోధనలకి, అనేక ఇక్కట్లకు మనం ఎదుర్కొనే ప్రతి సమస్యకు కూడా పరిష్కార మార్గం అనేది దేవుని యొక్క వాక్కును మనం వినాలి. ఆ వాక్కును విని దానికి మనం విధేయత చూపించాలి. లిసనింగ్ అండ్ ఒబీడియన్స్, విని విధేయించాలి. మనం ఇక్కడ జోజెఫ్ గారిని గమనించండి. ఇక్కడ విన్నాడు దేవుని యొక్క వాక్యాన్ని, దూర చెప్పిన మాట విన్నాడు, దూర చెప్పిన సందేశం విన్నాడు. ఆ సందేశం విని ఆ సందేశానుసారంగా వెళ్ళమంటే వెళ్ళాడు, రమ్మంటే వచ్చాడు. ఈజిప్ట్ వెళ్ళమంటే వెళ్ళాడు, మళ్ళీ తిరిగి రమ్మంటే వచ్చాడు. వ్యతిరేకం వెళ్ళొద్దని చెప్పండి వెళ్ళలేదు, నదిరేదు ఇల్లు కట్టుకుంటే వాళ్ళు ఇల్లు కట్టుకున్నాడు. ఆ విధంగా జోజెఫ్ గారు చాలా చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని విన్నారు, ఆ వాక్యానికి విధేయత, గౌరవాన్ని ఇచ్చాడు. మనము కూడా దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉండాలి, దేవుని యొక్క వాక్కును ధ్యానం చేస్తూ ఉండాలి. దేవుని యొక్క వాక్యం అనేది, ఆ బైబిల్ అనేది మన ఇంట్లో ఒక వస్తువులాగా ఉండకూడదు, ఒక మెటీరియల్ థింగ్ లాగా ఉండకూడదు. ఇంట్లో ఉండేటువంటి అనేకమైన వస్తువుల్లాగా ఈ బైబిల్ కూడా అలా ఉండకూడదు. దానికంటే ఒక ప్రత్యేకమైన స్థానం ఉండాలి, దానికంటే ఒక ప్రత్యేకమైన గౌరవం ఇవ్వాలి. దాన్ని మనం పూజించాలి, దాన్ని మనం ఆరాధించాలి. ప్రతిరోజు కూడా మనం బైబిల్ వాక్యం చదువుకోవాలి, దాని ప్రకారంగా జీవించాలి, మనం దానికి విధేయత చూపించాలి. మనం అలా చేస్తే మన కుటుంబాలు బాగుంటాయి, వర్ధిల్లుతాయి, మన కుటుంబాలు డెవలప్ అవుతాయి, ప్రోగ్రెస్ అవుతాయి. ఈ తిరుగు కుటుంబం నుంచి యేసు మరియు జోజెఫ్ వీళ్ళ ముగ్గురు నుంచి మనం నేర్చుకోవాల్సింది మరి రెండు విషయాలు. మొదటిది ఏంటంటే వినాలి, విధేయత చూపించాలి. అది మొదటి ఒక గొప్ప ఆధ్యాత్మిక గుణపాఠం మనం నేర్చుకోవాల్సింది. మరి రెండోది అంటే పిల్లలారా, వీ హ్యావ్ టు హోల్డ్ టుగెదర్ అంటే ఏంటి? కలిసికట్టుగా మనం ఉండాలి, సమిష్టిగా మనం ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి. అలా ఉండాలంటే ఏం చేయాలి? మనం ఎప్పుడు నిరంతరం కూడా ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. అందుకే మదర్ తెరేసా అంటారు, మదర్ తెరేసా గారు ఒక చక్కని మాట అంటారు. ఏమంటారంటే, ఎ ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్. ఏ కుటుంబం అయితే కలిసి ప్రార్థన చేస్తూ ఉందో ఆ కుటుంబము సమిష్టిగా ఉంటుంది, ఐకమత్యం ఉంటుంది, వాళ్ళ భేదాభిప్రాయాలు ఉండవు, వాళ్ళు అర్మకర్మాలు ఉండవు, వాళ్ళు ఎప్పుడు కలిసి ఉంటారని చెప్పని ఈ ప్రార్థన మనకు బోధిస్తూ ఉంది. ప్రియులారా, సహోదరి సోదరు, కాబట్టి మనం చూడండి, పసిగుడ్డిగా ఉన్నటువంటి బాలయేసుడు, అలాగే అప్పుడే ప్రసవించినటువంటి మరియ తల్లిని, వాళ్ళిద్దరిని కూడా మరియమ్మ గారు, జోజెఫ్ గారు బాలయేసుని గట్టిగా చక్కగా పట్టుకొని దే హెల్డ్ టుగెదర్ బేబీ జీసస్. బాలయేసుని చక్కగా పట్టుకొని వాళ్ళు చాలా జాగ్రత్తగా ప్రయాణం చేశారు ఈజిప్ట్కి. మళ్ళీ ప్రయాణం కట్టారు ఈజిప్ట్ నుంచి కనాన్ దేశానికి. ఈ విధంగా వీ నీడ్ టు హోల్డ్ టుగెదర్. మనం కలిసిమెలిసి ఉండాలా, సమిష్టిగా ఉండాలా, టుగెదర్గా ఉండాలా, ఐక్యమత్యంగా ఉండాలా. అలా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఎప్పుడు కూడా మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. తల్లిదండ్రులు బిడ్డల కోసం ప్రార్థన చేయాలి, బిడ్డలు తల్లిదండ్రుల కోసం ప్రార్థన చేయాలి. కలిసి ప్రార్థన చేసుకోవాలి, ప్రతిరోజు కూడా కలిసి ప్రార్థన చేసుకోవాలి, ప్రతిరోజు కూడా కలిసి జీవించాలి, ప్రతిరోజు కూడా ఒకరి ఆలోచన ఒకరు పంచుకోవాలి, ప్రతిరోజు కూడా ఒకరి ప్రేమ ఒకరు పంచుకోవాలి. ఆ విధంగా వీ నీడ్ టు షేర్, వీ నీడ్ టు హోల్డ్ టుగెదర్. అలా ఉండాలి. అలాగే అనుకుంటే మా అబ్బాయి చాలా ఇతర దేశంలో ఉన్నాడండి, మా అబ్బాయి బయట చదువుకుంటాడండి, చాలా దూర ప్రాంతంలో ఉన్నాడండి, మా అబ్బాయి ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా, చదువు రీత్యా దూర ప్రాంతంలో ఉన్నాడు, మా ఆయన దూరంలో ఉన్నాడు, మా ఆవిడ దూరంగా ఉంది, అనేకమైనటువంటి పనులు వచ్చాయి, మేము బిజీగా ఉన్నాం, ఎలా మేము కలిసి ప్రార్థన చేసుకోవచ్చండి అని మీరు అడగొచ్చాము. కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటంటే, మనం చేయాల్సిన పని ఏంటంటే, మన బిడ్డల కోసం మన రెండు చేతుల పైకి ఎత్తి ప్రభుని మనం ప్రార్థన చేయాలి. తండ్రి, నా కుమారుడు దూరదేశంలో ఉన్నాడు, తండ్రి నా కుమార్తె దూర ప్రాంతంలో ఉంది, ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా, అలాగే చదువు రీత్యా దూర ప్రాంతంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళని ప్రభా ప్రార్థన ఏకం చేయి తండ్రి, ప్రార్థనలు మమ్మల్ని ఐక్యమత్యం చేయి ప్రభా, ప్రార్థనలు మనం కలపండి ప్రభా అని ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. కాబట్టి ప్రార్థనలు అన్నీ కూడా సాధ్యమవుతాయి మనకి. అప్పుడు మన కుటుంబాలు వర్ధిల్లుతాయి, దీవించబడతాయి, దేవుడి కృపలో మనం ఉంటాం. కాబట్టి ప్రియబిడ్డలారా, సహోదరి సోదరులారా, కుటుంబం అనేది ఒక దేవాలయంలో ఉండాలి, కుటుంబం అనేది ఒక గుడిగా ఉండాలి, కుటుంబం అనేది ఒక పుణ్యక్షేత్రంలో ఉండాలి, కుటుంబం అనేది ఒక పరలోక రాజ్యంలో ఉండాలి, కుటుంబం అనేది ఒక స్వర్గంలాగా ఉండాలి. అలా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఇదిగో ఇవన్నీ కూడా మనం అనుసరించాలి. ఈరోజు మొదటి పట్టణంలో గ్రంథకథ చెప్పినట్లుగా, అలాగే రెండో పట్టణంలో పౌలు గారు చెప్పినట్లుగా మనం జీవించాలి, చక్కగా ఉండాలి. దేవుని స్తుతిగీతలు పాడుకుంటూ ఉండాలి, స్తోత్రగీతలు పాడుకుంటూ ఉండాలి, దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుంటూ ఉండాలి, ప్రార్థనలు ఉండాలి, విశ్వాసాలు ఉండాలి, భయభక్తులు ఉండాలి. అదే భగవంతుడు మనం కోరుకుంటున్నాడు. అలా కాకుండా మన కుటుంబాలు వేరేలాగా ఉంటే కనుక మన కుటుంబాలు హోటల్స్ లాగా ఉంటాయి. ఇష్టం వచ్చినప్పుడు వస్తారు, తిని వెళ్ళిపోతారు హోటల్స్ లాగా.
అలాగే రెస్టారెంట్లో ఉంటుంది, ఇష్టం వచ్చినప్పుడు వచ్చి ఇంట్లో కూర్చొని ముందు తాగుతూ ఉంటారు, ఇంట్లో కూర్చొని పేకాటాడుతూ ఉంటారు. మన ఇల్లే ఒక రెస్టారెంట్ అవుద్ది, మన ఇల్లే ఒక బార్ అవుద్ది. అలా కాకుండా అలాగే కుటుంబం అనేది ఇప్పుడు కూడా కుటుంబం అనేది ఒక హోటల్ లాగా ఉండకూడదు, ఒక రెస్టారెంట్ లాగా ఉండకూడదు, ఒక బార్ లాగా ఉండకూడదు, ఒక బిజినెస్ లాగా ఉండకూడదు. డబ్బు సంపాదన పిచ్చి అది ఉండకూడదు. ప్రేమను ఉండాలా, ఆప్యాయత ఉండాలా, అనురాగం ఉండాలి, అనుబంధాలు ఉండాలి. అవన్నీ కూడా ఉంటే అది ఒక స్వర్గంలాగా తయారవుద్ది. అలాగే కుటుంబం అనేది ఎప్పుడు కూడా ప్రిమిడిలారా సహోదరి సహోదరులారా అది ఒక మార్కెట్ ప్లేస్ లాగా ఉండకూడదు. ఎప్పుడు కూడా కొన్ని కుటుంబాలు చూస్తూ ఉంటాం, ఎప్పుడు గొడవలే, ఎప్పుడు సమస్యలే, ఎప్పుడు చికాకులే, ఎప్పుడు కొట్టుకోవడమే, ఎప్పుడు తిట్టుకోవడమే, ఎప్పుడు ఆడరే, ఎప్పుడు రోడ్డుకి ఎక్కడమే. ఆ విధంగా కుటుంబాలు తయారవ్వకూడదు, ఆ విధంగా కుటుంబాలు ఉండకూడదు. భగవంతుడు చెప్పేది అదే ప్రిమిడిలారా సహోదరి సోదరా. కాబట్టి కుటుంబాలు ఎప్పుడు కూడా అలా ఉండకుండా మనం జాగ్రత్తగా ఉండాలి, మనం చక్కగా ఉండాలి. అలా ఉండాలంటే దేవుని యందు మనం పటిష్టమైన పునాదిని ఏర్పాటు చేసుకోవాలి. అదే ఈరోజు తిరుకుటుంబం పండుగ రోజున భగవంతుడు యేసు ప్రభువుని బాలయేసును చూసి, అలాగే జోసెఫ్ గారిని చూసి, తల్లి మరియను చూసి నేర్చుకోమని, ఆ కుటుంబాలకు మన కుటుంబాలకు కూడా తయారవ్వాలని చెప్పని ఈరోజు క్రిస్మస్ పండుగ అయిన తర్వాత వచ్చి ఆదివారం రోజునే ఈ తిరుకుటుంబ పండుగ జరుపుకోమని భగవంతుడు కోరుకుంటున్నాడు. కాబట్టి తల్ల వంచని కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకున్నాం. సర్వశక్తిగా సర్వేశ్వర, దయగల మా తండ్రి, ప్రేమగల ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రం మా తండ్రి. దీవించండి, ఆశీర్వదించండి మా ప్రభువా. ఈ లోకంలో ఈ భూమి మీద దేవా ఒక చక్కని కుటుంబాన్ని మాకు ఆదర్శంగా మాకు మోడల్గా ఇచ్చి ఉన్నారు. ఆ కుటుంబమే యేసు, మరియా, జోసెఫ్. ఈ ముగ్గురిని కూడా మీ ప్రభువా మేము సుమాత్రుగా తీసుకుని ఆ కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకుని మా కుటుంబాన్ని కూడా చక్కగా నడిపించుకునే భాగ్యం మాకు దయచేయండి. ఈ జోసెఫ్ గారు ఏ విధంగా అయితే తన బాధ్యత నెరవేర్చారు, మరి తల్లి ఏ విధంగా అయితే తన కర్తవ్యం తాను నెరవేర్చారు, బాలయేసు ఏ విధంగా అయితే ఒక కొడుకుగా ఏ విధంగా ఉండాలో అలా ఉండి మాకు ఒక ఆదర్శం ఇస్తున్నారు. అలాగే మా కుటుంబాన్ని కూడా దీవించమని ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాం. మా కుటుంబాన్ని పటిష్టపరచండి. మా కుటుంబాన్ని మా గ్రామాల్లో ఒక ఆదర్శవంత కుటుంబంగా, ఒక మోడల్ ఫ్యామిలీగా, ఒక విట్నెసింగ్ ఫ్యామిలీగా తయారు చేయని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా మరియ తల్లి జోసెఫ్ గారు ఎల్లప్పుడూ కూడా మా కుటుంబంలో మేము ఏ విధంగా మెలగాలో అలాగే మమ్మల్ని కూడా ప్రేరేపించమని, మా కోసం ప్రార్థన చేయమని మా ప్రభువు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. వారి అడుగు జాడల్లో నడుస్తాం మనమందరం. సహనం, ప్రార్థన, త్యాగం మన ధర్మం. మన ఇళ్లలో క్రీస్తే రాజు ప్రతిక్షణం. ఐక్యతతో, ప్రేమతో దైవ సన్నిధి శాశ్వతం. ఓ పవిత్ర కుటుంబమా మమ్ము దీవించండి, మా ఇళ్లను విశ్వాస